कृपावशात् कल्पित सन्निधानं लक्ष्म्या समालिंगित वामभागं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये। श्रीमदहोबिलमठीय गुरुपरंपराभ्यां नमः। अहोबिल लक्ष्मीनृसिंहस्वामी वारी ब्रह्मोत्सवालु अंगरंग వైభవంగా మొన్నటి నుండి ప్రారంభమయ్యాయి। మొన్న స్వామివారికి ఎగోహోబిలంలో సిల్వర్ కూతు ఉత్సవంతో మొదలైనటువంటి బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన ఘట్టం ధ్వజారోహణం ఈ రోజు కొండ మీద 16వ తేదీ మార్చి జరిగినది। స్వామివారి కళ్యాణోత్సవాల్లో ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన ఉత్సవాలు కొండ మీద 16వ తేదీ ధ్వజారోహణం, 22వ తేదీ కళ్యాణోత్సవం, 24వ తేదీ రథోత్సవం, 25 గరుడ సేవ। అలాగే కొండ కింద దిగువ హోబిలంలో శ్రీ ప్రహ్లాదవరద స్వామివారికి 17వ తేదీ మార్చ్ అంటే రేపు ధ్వజారోహణం, ఆ తర్వాత 23వ తేదీ కళ్యాణోత్సవం, 25వ తేదీ రథోత్సవం, 26వ తేదీ గరుడ సేవతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి। బ్రహ్మోత్సవం పూర్తయిన 27వ తేదీ అంటే 26 పూర్తయితే 27, 28, 29 3 రోజుల్లో స్వామివారికి తెప్పోత్సవాలు జరుగుతాయి। ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా వర్ధమాన అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ షటగోప శ్రీ రంగనాథేంద్ర మహాదేశుల వారి యొక్క పర్యవేక్షణలో జరగబోతూ ఉన్నాయి। ఇందులో భాగంగా దేవస్థానం తరపున భక్తుల సౌకర్యార్థం వచ్చేటువంటి వేల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని, అలాగే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకొని కొన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది। బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి ఏ భక్తుడికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండేటట్లుగానే దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగా మొత్తం కొండ మీద కింద ఆలయ పరిసర ప్రాంతాలన్నిట్లో కూడా పందిళ్లు వేయడం జరిగింది, చలువ పందిళ్లు। ఇది కాకుండా దిగువ హోబిలంలో ఆలయం ఎదురుగా ఉండేటువంటి ఖాళీ స్థలంలో కూడా ఒకేసారి ఒక 500-600 మంది భక్తులు ఉండేటట్టుగాను, ఆలయానికి ఎడం వైపు ఉండేటువంటి ఖాళీ స్థలంలో ఒక 1500 నుండి 2000 మంది భక్తులు ఉండేటట్టుగా చలువ పందిళ్లు షామియానాలు ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి భక్తులు ఈ ఎండకు దృష్టిలో ఉంచుకొని ఆ షామియానాలను ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం। అలాగే దిగువ హోబిలంలో పార్కింగ్ ఏరియా నుంచి ఆలయం వరకు తీసుకెళ్లడానికి భక్తుల సౌకర్యార్థం 2 బ్యాటరీ కార్లను ఏర్పాటు చేయడం జరిగింది। కొండ మీద కారంజ దగ్గరే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। అక్కడి నుండి కొండపైకి ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు। ముఖ్యమైనటువంటి విఐపీల వాహనాలు కూడా కళ్యాణోత్సవంలో ఏదైనా వచ్చినా కొండ మీద వాళ్ళను డ్రాప్ చేసి మళ్ళీ కారంజ దగ్గరే పార్కింగ్ పెట్టుకోవాల్సినట్టుగా మనకు ఆదేశాలు ఉన్నాయి। కాబట్టి తదనుగుణంగా కారంజ వద్దే పార్కింగ్ ఏరియా ఉన్నది। పార్కింగ్ దగ్గర నుండి కొండ మీదకు దేవస్థానం వారి యొక్క ఉచిత బస్సు ఉంది। అలాగే ఏపీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడుకొని భక్తులు అధికంగా వచ్చేటువంటి రోజులలో ఒక బస్సును కూడా ఎంగేజ్ చేయడం జరిగింది। ఇది కాకుండా స్థానికంగా ఉండేటువంటి స్కూళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడుకొని కొన్ని స్కూల్ కాలేజ్ బస్సులను కూడా భక్తుల సౌకర్యార్థం ఎంగేజ్ చేయడం జరుగుతుంది। హోబిలంలో తెలుగుగంగ కాలువ పరిసర ప్రాంతాల్లో ఆ ఓపెన్ గ్రౌండ్లో మనం పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే బైపాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది। ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన 2 వీలర్స్కు పార్కింగ్ ఏరియా ఉంది। అంటే 4 వీలర్ అంతా కూడా తెలుగుగంగ కాలువ ఓపెన్ ఏరియాలో ఉంటే 2 వీలర్స్ ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనం పెట్టుకోవాల్సి ఉంటుంది। తెలుగుగంగ కాలువ దగ్గర నుంచి దిగువ హోబిలం ఆలయం వద్దకు వచ్చేందుకు 2 బస్సులను కూడా ఏర్పాటు చేయబోతున్నాం। అంటే భక్తులు అధికంగా వచ్చే రోజుల్లో అవి అందుబాటులోకి తీసుకొస్తాం। ఇక మంచినీటి కోసము ఆలయం మొత్తం మీద కూడా దిగువ హోబిలంలో గుడి లోపల ఒక ఆర్ఓ మినరల్ వాటరు, రెండవ ప్రాకారంలో ఒక ఆర్ఓ మినరల్ ప్లాంట్ వర్కింగ్లో ఉంది। కొండ మీద ఒక ఆర్ఓ ప్లాంట్ మనకు భక్తులకు అందుబాటులో ఉంది। ఇది కాకుండా
దిగువ హోబిలంలో ఆలయ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా సుమారు ఒక 5 నుంచి 6 నార్మల్ డేస్, అంటే ఈ 16వ తేదీ నుంచి వచ్చేటప్పటికి ఒక 5-6 ట్యాంకర్లు ఏర్పాటు చేశాం, వాటర్ ట్యాంకర్స్. పీక్ డేస్ అంటే ఫెస్టివల్ సీజన్ అంటే మనకు 21వ తేదీ నుంచి ఎక్కువ భక్తులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయా రోజుల్లో సుమారు ఒక 25 ట్యాంకర్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం, వాటర్ ట్యాంకర్స్. ఇది ఆలయం చుట్టూరా అక్కడక్కడ కూడా ఉంటుంది భక్తులకు అందుబాటులో. ఇది కాకుండా గుడి లోపల కొన్ని వాటర్ ట్యాంకర్స్ కూడా ఏర్పాటు చేశాము, సన్నది వీధిలో వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేశాము. అవన్నీ కూడా అతి త్వరలో మీకు అంటే భక్తులు అధికంగా వచ్చే రోజుల్లో మనకు అందుబాటులోకి వస్తాయి. కొండ మీద మనకు అలానే క్యూ లైన్లలో భక్తులకు నీళ్లను అందించే ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నాం. అక్కడ కొండ మీద మనకు చాలా తక్కువ స్థలం ఉంది కాబట్టి అక్కడ 2-3 వాటర్ ట్యాంకర్స్ అందుబాటులో పెట్టాం. ఇది కాకుండా కొండ మీద భక్తులకు మంచినీళ్లు ఎప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం, ఆలయంలో పరిసరాలన్నింటిలో కూడా ఉన్నది. కొండ మీద కళ్యాణోత్సవం రోజు భక్తులకు ఎల్ఈడి తెరల ద్వారా కూడా, అంటే ఎక్కువ మంది భక్తులు అక్కడే కాంగ్రిగేట్ కాకుండా కారంజ దగ్గర, ఆర్యవైశ్య చౌల్ట్రీ దగ్గర, అలాగే కళ్యాణ మంటపం ఎదురుగా కూడా ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కింద కూడా వివిధ పాయింట్స్ వద్ద ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా భక్తులకు తలంబ్రాలను ప్యాకెట్ల రూపంలో అందించేటువంటి ఏర్పాట్లను కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇక వాలంటీర్స్ను కూడా ఎంగేజ్ చేసుకుంటూ ఉన్నాం. 21వ తేదీ నుంచి కూడా వాలంటీర్స్ అందుబాటులోకి ఉంటారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలతో గౌరవ ఆర్డీఓ గారు 2 సార్లు మీటింగ్ పెట్టి కొన్ని దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వివిధ ప్రభుత్వ శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ మనకు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ద్వారా 5 చోట్ల కొండ మీద, కింద కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా దేవస్థానం యొక్క మెడికల్ క్యాంప్ ఒకటి అందుబాటులోకి ఉంది, ఫ్రీ మెడికల్ క్యాంప్. ఇకపోతే మళ్ళీ మనకు మలేరియా డిపార్ట్మెంట్ ద్వారా ఈ కాలువలన్నింటి మీద కూడా స్ప్రేయింగ్ అవన్నీ కూడా చేపిస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని దిగోహోబిలం మాడవీధి చుట్టూరా కాలువలన్నింటినీ కూడా పూర్తిగా పూడికలు తీసి శుభ్రం చేయడం జరిగింది. చేయడానికి కూడా స్నానపు ఘట్టాలన్నింటినీ కూడా ఎన్క్లోజ్ చేసి ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూమ్, పోలీస్ వారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు ఆలయం దగ్గర. కాబట్టి భక్తులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల్ని ఎవరినన్నా కూడా మిస్ అయితే కంట్రోల్ రూమ్లో చెప్పచ్చు. దేవస్థానం దగ్గర పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ఉంది. దేవస్థానం కార్యాలయంలో, దేవాలయంలో కూడా ఒక మాట చెప్తే దాన్ని అనౌన్స్ చేసి వాళ్ళకు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తాము. ఇక ఈ వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు చెలువ పందులను వాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటాం. ఇది కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ సుమారు 30 మంది ఆర్టిస్టుల ద్వారా ఈ 13 రోజులకు గాను, అంటే ఇంక్లూడింగ్ తెప్పోత్సవాన్ని పూర్తి చేసుకుని 13 రోజులకు గాను చాలామంది ఆర్టిస్టుల చేత ప్రోగ్రాంలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూచిపూడి, భరతనాట్యం, నాటకాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. అది దిగోహోబిలంలో దేవాలయం పక్కనే మనకు ఒక కళా వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రదర్శనలు ఉంటాయి కాబట్టి భక్తులు దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. 2 పూటల స్వామివారికి వివిధ వాహన సేవలు ఉంటాయి. ఆ వివిధ వాహన సేవల ముందు కోలాటాలు కూడా 2-3 రోజుల్లో రథోత్సవం నాడు దాంట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక R&B డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కూడా రోడ్లు ఎక్కడికక్కడ ఆర్డీఓ గారి యొక్క సూచన మేరకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది పర్ఫెక్ట్గా. ఆర్టీసీ వాళ్ళు కూడా తొందరలో ఇక్కడ బస్ స్టాప్ కూడా పెడతారు కాబట్టి సాధ్యమైనంత వరకు దేవస్థానం తరఫున భక్తులకు అన్ని విధమైనటువంటి సౌకర్యాలు కల్పించడానికే ఏర్పాటు చేశాం. ఇంకా ఎవరికన్నా కూడా అంటే ఇక్కడ భక్తులకు ఇబ్బంది కలిగేటట్టు ఉంది, ఏదైనా ఫిర్యాదు ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవస్థానం కార్యాలయాన్ని సంప్రదించి వారు దేవస్థానాన్ని దృష్టికి గనక వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కనుక తెలియజేస్తే తప్పకుండా అహోబిలం దేవస్థానం దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా గేటు వచ్చేసి అహోబిలం దేవస్థానానికి సంబంధం లేదు. అహోబిలం గ్రామ పంచాయతీనే గేటు వసూలు చేసేది కాబట్టి దీని మీద దేవస్థానం మాట్లాడడానికి ఏమీ లేదు. దేవస్థానం ఇందులో ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. అటువంటిది ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము ఆ ఫిర్యాదుల మీద వెంటనే చర్యలు తీసుకుంటాం. మనమైతే ఇప్పటి వరకు కూడా తలనీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఎవరు కూడా భక్తుల దగ్గర నుంచి అధికంగా వసూలు చేయకూడదు అని కూడా చెప్పాం. వాళ్ళకు నిజంగా ఏదన్నా అసౌకర్యం ఉంది, అటువంటిది ఏదైనా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా భక్తులు అహోబిలం దేవస్థానం కార్యాలయం 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఒక చిన్న ఫిర్యాదు ఇస్తే వారి మీద తగిన చర్యలు తీసుకోవడానికి మేము నిశ్చయంగా ఉన్నాం.